దేవుడు కలిగించిన ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగాలని మేము కూడా చాలా సంతోషించాం. నిన్న వచ్చాము, ఈరోజు 2వ రోజు. ఈ 2 days మేము చాలా సంతోషించాం. మీరు చూపే ప్రేమ అండ్ నేను సాక్ష్యాలను వింటూ ఉన్నాను. బ్రదర్స్ మాట్లాడుతున్నప్పుడు, సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా ప్రభు మిమ్మల్ని ప్రాంతాలకు తీసుకొచ్చి మీ జీవితంలో చేసిన కార్యాలు, ప్రభు మీ జీవితంలో చేసిన మేడులు అవన్నీ విని నిజంగా నేనైతే మాట్లాడుకుంటున్నాను. ఇవన్నీ ఒక చరిత్ర అంతే కదా. మీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలన్నింటినీ కూడా ఒక చరిత్ర పుస్తకం లాగా రాయవచ్చు అనమాట. అన్ని మేలులు ప్రభు మీ జీవితంలో చేశారు. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. సరే, నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. పాడమంటారా? పాట పాడతాను. తర్వాత కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను.
Yeah.
సంఘాన్ని ప్రజల్ని మీ చేతులు సమర్పిస్తూ ముఖ్యంగా సభలు ఏర్పాటు చేసుకున్న మా ప్రియ సహోదరులు శ్యామలంలో వారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచయం ఆశీర్వదించండి. ఈ సభ ఏర్పాటు కొరకు ఎంతో ప్రయాసపడుతుంది. అలసిన వారికి ఆశను తృప్తిపరిచేది, సొమ్మశిలిన వారికి బలమించే దేవుడు విశ్వాసం. ఈ సభల వారి పరిచయం మరింతగా ఆశీర్వదించబడును గాక, ఆశీర్వదించబడును గాక. వచ్చిన వారిని దూరం నుండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని కూడా కృపతో జ్ఞాపకం చేస్తూ బలపరచండి. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చాలా క్లుప్తంగా కొన్ని మాటలే మీతో పంచుకుంటాం. ఎందుకంటే ఈరోజు ప్రారంభించడమే ఆలస్యమైంది. ఇప్పుడు దాదాపు టైం మొదలవుతుంది. సకాలంలో ముగించుకోవాలి కనుక కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటూ రేపు ఇదే కాలం మళ్ళీ ఎవరికి వాళ్ళు ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనడం పొందాలి కనుక సుదీర్ఘంగా కాకుండా కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వచ్చినా నాకు ఒక మాట ఇవ్వండి అని అడగాలి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఏం అడగాలంటే ఒక్క మాట చాలు. నా కోసం ఒక్క మాట ఇవ్వండి అని మనం అడిగితే ఆ ఒక్క మాట మన జీవితంలో ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలు చేస్తాం. రంగు లేదు, రుచి లేదు, ఒట్టి మంచి లేదు. రంగు లేదు, రుచి లేదు, ఒట్టి మంచి లేదు. ఆ రంగు రుచి లేని ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారడానికి ప్రభు ఇచ్చింది ఏంటండి? ఒక మాట. స్తోత్రం చెప్పడం లేదు. హల్లెలూయా. 2 పడవలు ఏంటంటే నిండిపోయేటట్లు, వల పిగిలిపోయేటట్టు విస్తారమైన చేపలు పట్టడానికి ప్రభు చెప్పింది ఏంటండి? ఒక్క మాట. స్తోత్రం చెప్పడం లేదు. సో కాబట్టి మనం ద్రాక్షారసం తయారు చేయాలంటే ఏం కావాలండి? ద్రాక్షాలు కావాలి. మనం ద్రాక్షారసం తయారు చేయాలండి. దేవుడు మనకు ద్రాక్షారసం ఇవ్వాలంటే ఆయన ద్రాక్షాలతో పర్లేదండి, ఓ మాట మాత్రం సర్వీస్ తెచ్చారండి, నీళ్ళే ద్రాక్షారసంగా మారిపోతుంది. చెప్పండి కూడా మనం. దేవుని మాటలో అంత గొప్ప మహిమ ఉంది, దేవుని మాటలో అంత గొప్ప శక్తి ఉంది. కనుక ఈ సర్వ సృష్టిని తన మాటల ద్వారా దేవుడు సృష్టించాడు. శూన్యంలో ఏమీ లేని చోట ఇంత అద్భుతమైన ప్రపంచం ఈరోజు సృష్టించబడిందంటే అది కేవలం దేవుని మాట వల్ల. కనుక ఆయన మాట కోసం మనం కనిపెట్టాం. కొడుకు వచ్చిన ప్రతిసారి నాకు ఒక మాట ఇవ్వండి. అది హెచ్చరించే మాటలు కావచ్చు, అది ఆదరించే మాటలు కావచ్చు, అది నన్ను సరిచేసే మాటలు కావచ్చు, అది నన్ను బాగు చేసే మాటలు కావచ్చు, అది నాకు దుఃఖాన్ని కలిగించే మాట అయినా సరే ఒక మాట ఇవ్వండి. ఆ మాటని చేత పట్టుకొని నేను వెళ్తానని మీరు ఆశపడగలిగితే ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తప్పక తృప్తి కలిగిస్తారు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. మమ్మల్ని ఇక్కడ తీసుకురావాలని బ్రదర్ శ్యామ్ చాలా ప్రయాసపడ్డారు. మాకు బోల్డన్ని పోరాటాలంటే రావడానికి ప్రయాణ వసతులు కలగకపోవడము, తర్వాత మా వీసా ప్రాసెస్ అంటే అమెరికా వెళ్ళే వీసా ప్రాసెస్ విషయంలో కావచ్చు, మా పాస్పోర్ట్ అక్కడక్కడ ఉండిపోవడం కావచ్చు, ఇట్లా చాలా సమస్యలు వచ్చినాయి. సరే వస్తామో లేదా అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయండి. కానీ దేవుడన్నీ కూడా సరిగ్గా ఆ టైంకి అంత క్లియర్ చేసి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ సహోదరుడు శ్యామ్ గారు ఆశ కలిగిన ప్రాణం అంటారు కదండి. ఎలాగైనా సేవకులు రావాలని ఆయన దివారాత్రులు చేసిన కృషి, చేసిన ప్రార్థన ఫలించి దేవుడు ఇరుకులో విశాలతను కలుగు చేసి క్షేమంగా తీసుకొచ్చి ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు నాతో మాట్లాడాలని ఒక ఆశ మనకున్నప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. నీతి నిమిత్తం ఆకలి దప్పిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ప్రభు తృప్తిపరుస్తాడు. కనుక దేవుని మాట కోసం ఆశతో మనం ఎదురు చూసినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తనలు రాయబడిన ఒక మాట, 50వ కీర్తన, కీర్తనలు 50వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుతాం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఆపద, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములను రాయబడింది. నీతిమంతునికి ఆపదలు వస్తాయి, దుష్టుడికి పెద్ద ఆపదలు రావు, భక్తిహీనుడు పెద్ద ఆపదలు రావు. నీతిమంతునికి పలు విధమైన ఆపదలు వస్తాయి. ఇక్కడ చదవబడిన మాట
నీకు ఒక ఆపద వచ్చినప్పుడు, నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తాను. స్తోత్రం చెప్పడానికి గట్టిగా హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో ఎవరెవరి స్థితిని బట్టి, ఎవరెవరి ప్రత్యక్షతను బట్టి, ఎవరెవరి పిలుపును బట్టి వాళ్ళకి పలు విధమైన ఆపదలు. ఈ లోకం అపాయకరమైన లోకం. మనం ఉండే దినాలు కూడా అపాయకరమైన దినాలు మనం ఉంటున్నాం. ఎప్పుడు ఆపద ఎక్కడి నుండి ఏ వైపు నుండి వస్తుందో ఎవరు గుర్తించలేని పరిస్థితి. పలు విధమైన ఆపదలు, పలు విధమైన శ్రమలు, పలు విధమైన పోరాటాలు. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, అది ఆరోగ్య సమస్యలు కావచ్చు, అది కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే ఈ దేశంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు. పలు విధమైన ఆపదలు మనం వాటి నుండి వెళుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది, నీవు నాకు మొరపెట్టును, నన్ను గురించి మొరపెట్టును, నేను నిన్ను విడిపిస్తాను, నేను నన్ను మహిమపరుస్తాను. ఆమె చెప్పడం గట్టిగా. ఒక ఆపద వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు ఎవరికి నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు సమయంలో ఒక 3 విషయాలు మీకు తెలియచేయాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ప్రార్థన పూర్వకంగా నిలబడ్డాను. 3 విషయాలు. ఆపద వచ్చినప్పుడు ఎవరికి మొరపెట్టాలి? హల్లెలూయా. రెండవదిగా ఎలా మొరపెట్టాలి? ప్రైజ్ లార్డ్. అంటే మీకు అన్ని తెలిసిపోయింది నేను చెప్పేది. ఒకటి, ఎవరికి ప్రార్థన చేయాలి. రెండవదిగా ఎలా ప్రార్థన చేయాలి. మూడవదిగా మొరపెట్టినప్పుడు ఆయన మన జీవితంలో చేసే కార్యాలు. ఈ 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనకు ఆపద వచ్చినప్పుడు మన దేవునికి ప్రార్థన చేయాలి. నేను వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు దేవునికి మనం మొరపెట్టాలి. ఆమె చెప్పడం బైబిల్లో ఒక భక్తుడి గురించి చూస్తాము. అతడు పుట్టినప్పుడు ఆ తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు, ప్రతి తల్లికి ప్రతి స్త్రీకి ఆ వేదన ఉంటుంది, దాన్ని ప్రసవ వేదన అంటారు. వేదన పడి ప్రతి తల్లి తన బిడ్డలను కంటది. కన్న బిడ్డను చూసిన వెంటనే ఆమె వేదన అంతా మర్చిపోతుంది. ఆమె బాధ, ఆమె ప్రయాసం అంతటిని మరచిపోతుంది. ప్రతి తల్లి జీవితంలో జరిగే విషయం అది. ఆమె 9 నెలలు బిడ్డను మోసేటప్పుడే కావచ్చు, లేకపోతే ఆమె కనేటప్పుడే కావచ్చు, ఎంతో కష్టపడుతుంది. పుట్టిన వెంటనే ఆ చంటి బిడ్డను ఆ తల్లికి చూపించిన వెంటనే ఆ చంటి బిడ్డను చూసేసరికి ఆమె పడిన బాధ అంతా కూడా ఆ క్షణంలో మర్చిపోతుంది. కానీ ఈ తల్లికి ఏ సమస్య వచ్చిందో తెలియదు, కానీ పుట్టిన తర్వాత కూడా వేదన తగ్గిపోలేదండి. పుట్టిన తర్వాత బాధ తొలగిపోలేదు. కనుక తన వేదన, తన బాధనంతా కూడా కూడగట్టుకుని ఆ పుట్టిన ఆ చంటి బిడ్డకు వేదన అని పేరు పెట్టిందంట. ప్రైజ్ లార్డ్. వేదన అని పేరు పెట్టడం జరిగిందండి. మీరు ఆలోచించండి, మనకు మంచి మంచి పేర్లు పెడితేనే కొంతమంది షార్ట్ కట్ లో ఆ పేరుని తుంచి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన పేరు యేసు. ఏంటంటే ఆయన పేరు మంచి పేరు కదండి, యేసు మంచి పేరు. కానీ ఆయన ఫ్రెండ్స్ అంతా ఏమని పిలుస్తారు? ఎవరు యేసుగా అంటారు. ఎంత అసహ్యంగా లేదండి. ఒక ఆయన పేరు పాలు. ఏంటండి పాలని పేరు ఒరే పాలుగా అంటారు. అర్థమైందండి. అంటే మంచి పేరునే కొంతమంది అసహ్యంగా పలుకుతూ ఉంటారు. మంచి పేరు, మనకున్న మంచి పేరుని బట్టి కొంతమంది పిలవలేరు, వాళ్ళకి నచ్చినట్లు మెచ్చినట్లు మాట్లాడతారు. అలాంటిది తల్లే తన బిడ్డకి అలాంటి ఒక పేరు పెడితే ఇంకా ప్రపంచం ఎలా పిలిచుంటుందో ఆలోచించాలి. ఆ పేరు విని 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 విసిగి వేసారిపోయిన ఆయన తన జీవితం అంతా వేదనగా మారినప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. ఆమె చెప్పడం గట్టిగా. వేదన అందరికీ ఉంటుంది, శ్రమ అందరికీ ఉంటుంది, ఆపద అందరికీ వస్తుంది, కష్టాలు అందరికీ వస్తుంది. కానీ కష్టాలు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది ప్రశ్న, ఎవరికి మొరపెడుతున్నాం అనేది ప్రశ్న. ఎప్పుడు మనం ఆపద నుండి బయటకు వస్తాం, ఎప్పుడు మన శ్రమలన్నీ తొలగిపోయి అది మహిమగా మార్చబడుతుంది. ఆపదలో ఉన్న వ్యక్తి, అపాయంలో ఉన్న వ్యక్తి దేవుని మహిమపరిచే ఒక సందర్భం ఎప్పుడు వస్తుందంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకైనా ప్రార్థన చేసి ఇలా చెప్పాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఈ కీడులో నుండి నన్ను తప్పించని ఒక చిన్న ప్రార్థన చేశాడు. పెద్ద సుదీర్ఘమైన ప్రార్థన కూడా కాదు, 4 విషయాలు ఉంటాయి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే రకరకాలమైన కల్చర్, బొకే కల్చర్ ఉంది, అండ్ చాలా మంది ఇప్పుడు ఫ్రూట్స్ ఇచ్చే కల్చర్ ఉంటుంది. మన ఏరియాకి వస్తేమో కల్చర్ ఇచ్చే కల్చర్ ఉందన్నమాట. రకరకాలమైన కల్చర్ ఉంటుంది. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఒక బుట్ట నిండా ఫ్రూట్స్ పెట్టి దాన్ని ప్యాక్ చేసి మాకు ఒక బహుమతిలాగా ఇస్తారు. దాంట్లో యాపిల్ ఉంటుంది, బనానా ఉంటుంది, తర్వాత
గ్రేప్స్ ఉంటుంది, అన్ని ఫ్రూట్స్ కలిపి ఒక గంపను మాకు ఇస్తూ ఉంటారు. మాకేంటి మీకు కూడా ఇస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. ఒక గంప, దాని నిండా అన్ని రకాలైన ఫలం ఉంటుంది. ఆశీర్వాదం అంటే అర్థం ఏం తెలుసండి, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే దాంట్లో అన్నీ వచ్చేస్తారు. చెప్పడం దాంట్లో ఆరోగ్యం ఉంటుంది, దాంట్లో శ్రమ ఉంటుంది, దాని సంతోషం ఉంటుంది, అన్నీ కాబట్టి దేవుడు ఆశీర్వాదం అనే గంపను మీకు అనుగ్రహించుగాక. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు మరి మేము వచ్చిన 20 సంవత్సరాలు ఉంటున్నాం, 10 సంవత్సరాలు ఉంటున్నాం, ఎక్కడున్నా అదే స్థితి కదండి. విశాలపరచబడాలి, సరిహద్దులు విశాలపరచబడాలి. నా సరిహద్దులు విశాలపరచండి. నీ చెయ్యి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంచండి. నీకు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి. మహారాజుగా ప్రతి స్థలంలో నువ్వు నాకు తోడుగా ఉండాలి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనుకోండి, అరణ్యం కూడా మనకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చేస్తాడు. హల్లెలూయా. ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్న ఏమి ఎవరని పరమగీతాల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రియుడి మీద మనం ఆనుకుంటే, ప్రాణ ప్రియుడైన క్రీస్తు ప్రభు వారు మనతో ఉంటే అది అరణ్యమైన హాయిగా ఉంటుందండి. అది అగ్నిగుండమైన అది ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పుడు అంటే ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు. ఈ ఎబ్బేసి అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచండి అని. నా జీవితంలో జరిగే ఈ ఆపదలు, ఈ కీడంతటి నుండి నన్ను తప్పించండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మాకే సెలవిస్తుంది, తన సహోదరులందరిలో ఘనత పొందిన వాడుగా మారాడు. ఆమె చెప్పడం వెంటనే మనం ఎక్కడుంటాం అక్కడ ఒక ఘనత నిమిత్తమైన పాత్ర. కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, అవన్నీ కాదు. 10 మంది మధ్యలో, మన రక్త సంబంధికుల మధ్యలో, మన స్నేహితుల మధ్యలో ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా ఉన్నామా? ఒక గనుడుగా బ్రతుకుతున్నావా? ఒక గనురాలుగా నువ్వు బ్రతుకుతున్నావా అనేది ముఖ్యం. కోట్లు సంపాదించేసి, లక్షలు సంపాదించాం, కోట్లు ఎలా లెక్క పెట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు, ఆ స్థలాలు ఉన్నాయి, ఇవి కాదు, ఇవన్నీ కాదు. ఘనమైన పాత్రగా మనం బ్రతుకుతున్నాము. తన సహోదరులందరిలో వేదనగా మొదలైన ఆయన జీవితాన్ని దేవుడు ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు మార్చాడు. వీటన్నిటికీ మధ్యలో ఎబ్బేసు చేసిన ప్రార్థన. క్రైస్తరా చెప్పండి గట్టిగా హల్లెలూయా. జీవితంలో ఏ ఆపద వచ్చినా ప్రభుని సమీపించండి, దేవుని సమీపించండి, ఆయన సమీపించండి. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలరు, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు, ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. కనుక ప్రియుల 365 రోజులు ఎల్లప్పుడూ మనకు ఆయన సమీపంగా ఉండే దేవుడు. మీరు ఎవరైనా ప్రార్థన చేస్తే నాకు ఖాళీ లేదులే మరలా చేయమంటాడు. మాకు ఎవరైనా ఫోన్ చేస్తే బ్రదర్ బిజీగా ఉన్నాను మరలా చేయండి అంటారు. పాస్టర్ గారండి ఒక 10 నిమిషాలు మాట్లాడాలని ఉందండి అంటారు కొంతమంది. 10 నిమిషాలు అంతా ఇవ్వలేదు కదమ్మా, ఒక 2 నిమిషాలు చెప్తాను, టైం ఇస్తాను చెప్పానంటే 2 నిమిషాలు నేను ఎలా చెప్పాలంటే ఎలాగో నాకు చెప్పాలమ్మా. ఎందుకంటే అంతకు మించి టైము ఇవ్వలేము. కాదు పాస్టర్ గారండి సుదీర్ఘంగా ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలంటే అంత అవకాశం లేదు. 2 నిమిషాల్లో కుదించి నేను చెప్పాలమ్మా అని అంటాను. మొత్తం మీద అలాగే చెప్పి వెళ్తాను. లేదండి చెప్పాల్సిందే రాసి ఇవ్వమ్మా, ఎప్పుడైనా దారిలో చదువుకుంటామంటే మొత్తం మీద చాట భారతంలాగా రాసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ మన దేవుడు 365 రోజులు, అది ఉదయం కానీ, అది మధ్యాహ్నం కానీ, అది మధ్యరాత్రి కానీ, అది తెల్లవారుజాము కానీ ఆయనకు మొరపెట్టగలిగితే నీ ప్రార్థన ఆలకించడానికి నా దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, ఏ ఆపద వచ్చినా మనం వెంటనే వెళ్ళవలసింది దేవుని సన్నిధికి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఆయన సమీపించాలి. మేబీ మనకి ప్రాంతాల్లో దేవుని మందిరాలు అందుబాటులో లేకపోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు నేను చర్చికి వెళ్తానంటే మనకు అవకాశం ఒకవేళ లేకపోవచ్చు. కానీ మన ఇంట్లోనే మన గదే ఒక ఆలయంగా మారాలి. ఆమె చెప్పడం ఎందుకంటే ఎక్కడ ఆయన సన్నిధిలో మనం హృదయం ఎక్కడికి విరిగి నలిగిన హృదయంతో సమీపిస్తామో ఆ స్థలంలోనికి ప్రభు దిగి వస్తాడు. ఆ గదే దేవాలయంగా మారిపోతుంది. హల్లెలూయా. ఆయన సన్నిధిని సమీపించి ప్రార్థన చేయాలి. రెండోదిగా ప్రియమైన వారలారా, ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థనకు ఒక పద్ధతి ఉంటుంది కదా. ఎలా ప్రేయర్ చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది అని మనం చూస్తే బైబిల్లో రాయబడింది, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. స్తోత్రం చెప్పడం. నేనేం కొత్త మాటలేమీ చెప్పట్లేదండి. బైబిల్లో మీరు ఇప్పటికీ చాలా సార్లు చదివి మీకు సుపరిచయమైన మాటలు చెప్తున్నాను. ఈ మాటలు మాకు తెలుసు అంటే ప్రయోజనం లేదు. తెలిసే ప్రయోజనం చెప్పండి.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తెలుసు అంటే ప్రయోజనం లేదు, మనం దాన్ని ఫాలో అవ్వాలి. కొంతమంది అంటుంటారు మాకు కువైట్ రాజు తెలుసని. ప్రైజ్ లార్డ్. మా కువైట్ రాజు గారు తెలుసా? నీకు తెలుసు, మరి ఆయన నీకు తెలుసు. ప్రైజ్ లార్డ్. మా కువైట్ రాజు గారు అంటే తెలిసి ఎట్లా తెలుసు అంటే అక్కడక్కడ ఆయన ఫోటో పెట్టారంటే అట్లా మాకు తెలుసు అని అంటారు. మరి ఆయనకి మీరు తెలిసి ఉండాలి కదా. కాబట్టి కొంతమంది మాకు అన్ని తెలుసు అక్కడ తెలుసు అనుకుంటే పర్లేదు, దాన్ని మనం అప్లై చేయాలి కదా, అనుసరించాలి కదా. నిజంగా మనం మొరపెట్టుకున్నామా? నిజంగా మన ప్రార్థనలో మనం జెన్యూన్ గా ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలో వాస్తవం ఉందా? మన ప్రార్థనలో యథార్థత ఉందా అని కూడా మనం పరీక్షించుకొని ప్రశ్నించుకోవాలి. నిజమైన ప్రార్థన అంటే అబద్ధమైన ప్రార్థన కూడా ఉందా అంటే ఉంటేనే కదా ఈ మాట రాశారు దేవుడు. ఇప్పుడు అబద్ధంగా కూడా ప్రార్థన చేస్తారు. ఏం భాష కాబట్టి ప్రార్థనలు అబద్ధాలు ఉంటే మేము ఉండొచ్చేమో, అందుకే మరి నిజముగా మొరపెట్టాలని దేవుడు ఎందుకు అన్నాడు? బైబిల్ ఇలా సెలవిస్తుంది, వాడు తమ పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటుంది. మనుషులు కల్పించిన కల్పనా కథలని దైవోపదేశం అని బోధిస్తున్నారు. వాడు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. వాళ్ళ ఆరాధన వ్యర్థమైనది. వాళ్ళ ప్రార్థన కేవలం వాళ్ళ పెదవులకు మాత్రమే పరిమితమైంది. మీరు చూడండి, కొన్ని కార్యాల కోసం ఎప్పుడుండో ప్రేయర్ చేసినా, ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వింటలేదా, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదా, దేవుని కనికరం నా మీద కలగట్లేదా అని ఇలా మనం ఎన్నోసార్లు అనుకుంటాం. నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక నిజమైన ప్రార్థన, ఒక నిజమైన ఆకలి, నిజమైన దప్పిక అనుకుంటే ఖచ్చితంగా ప్రార్థన దేవుడు వింటాడు. ఆమె చెప్పడం గట్టి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, సమరయ స్త్రీని గురించి చూస్తాం. అందరూ ఆమె గురించి ఏమంటారు? నెగటివ్ గానే మాట్లాడతారు. ఆమెకు 5 భర్తలు ఉండేవాడు, ఇంకో 5 ఇప్పుడు ఉండేవాడు కూడా తన భర్త గారు. 6 భర్తలతో ఆమె సహజీవనం చేసింది. సో ఇదొక యాంగిల్లో ఆలోచించేవాడు ఉంటారు. కానీ ఈ సమరయ స్త్రీని గురించి మనం చూస్తే ప్రేమైన వల్ల ఆమె ప్రతిరోజు యాకోబు బావి దగ్గరికి వెళ్తుండేదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా బావులు ఉన్నాయండి, కానీ ఆమె యాకోబు బావి దగ్గరికి వెళ్తుంది. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపుకు సంబంధించిన బావి. ఆమె నమ్మకం ఏంటంటే అబ్రహాము ద్వారా అన్ని జనులందరూ ఆశీర్వదించబడతారని వాగ్దానం ఉంది. ఏమో ఈ బావి దగ్గరికి వస్తే అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏదో ఒక రోజు నేను పొందగలుగుతానేమో అనే నమ్మకంతో ఆమె ప్రతిరోజు ఆ బావి దగ్గరికి వెళ్తుంది. సో మనం చేసే సహవాసం, స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. మన మంచి మనుషులతో చేసే సహవాసం, పరిశుద్ధులు చేసే సహవాసం, అది మన దప్పికను, మన దాహాన్ని అది మనకు ప్రకటిస్తుంది. ఇంకొక మాట కూడా ఒక మాట గుర్తు మీకు చేస్తానండి. అది వచ్చేసి యోహాను సువార్తలోనే 4వ అధ్యాయంలో, ఒక నిమిషం నేను చెప్తాను. ఓకే, 6వ వచనం చదవండి. సరే 5వ వచనం చదవండి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన